ఎస్ ఫోన్ ట్యాపింగ్ కేసుపై తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కీలక సమావేశం జరిగింది. ఇటీవల ఏర్పాటైన సెట్ అధికారులతో హైదరాబాద్ సిపి సజ్జనార్ సమావేశం నిర్వహించారు. ట్యాపింగ్ కేసులో పూర్తి స్థాయి ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని ఆదేశించారు. ఇక మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావును 10 రోజుల పాటు సిట్ విచారించింది. ఈ విచారణలో ప్రభాకర్ రావు నుంచి సేకరించిన ఆధారాలను బేస్ చేసుకుని ట్యాపింగ్ కు సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని విచారించాలని సమావేశంలో సిట్ నిర్ణయం తీసుకుంది. ఎస్ ఫోన్ ట్యాపింగ్ కేసుపై తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కీలక సమావేశం జరిగింది. ఇటీవల ఏర్పాటైన సెట్ అధికారులతో హైదరాబాద్ సిపి సజ్జనార్ సమావేశం నిర్వహించారు. మరిన్ని డీటెయిల్స్ ని హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, ఎప్పుడైతే సెట్ ఏర్పడిందో ప్రత్యేకంగా సిపి సజ్జనార్ తో పాటు పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులతో సెట్ ఏర్పాటు చేశారు కాబట్టి ఇప్పుడు ఇక దర్యాప్తును మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందంటే అధికారులు వ్యక్తం అవుతున్న క్రమంలో సెట్ అయితే ఒక కీలక సమావేశాన్ని ఈరోజు బంజారాల్సినటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో నిర్వహించారు. ముఖ్యంగా వచ్చే రోజుల్లో దర్యాప్తును మరింత పారదర్శకంగా కోర్టులో ఒక 2వ ఛార్జ్షీట్ దాఖలు చేసే విధంగా మన దర్యాప్తు కొనసాగాలంటూ కూడా సిపి సజ్జనార్ మిగతా సిట్కు సంబంధించిన సభ్యులందరూ కూడా సూచనలు చేశారు. ఈ క్రమంలోనే 2వ ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు కావాల్సిన ఏర్పాటు చేయాల్సిందిగా ఆయన ఆదేశించారు. వచ్చే రోజుల్లో ఎందుకంటే 25వ తేదీతో ప్రభాకర్ రావు సంబంధించిన కస్టడీకి సంబంధించిన అనుమతి ముగుస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రభాకర్ రావు నుంచి మరింత సమాచారం రాబట్టాలి. అందులో గతంలో ఎవరైతే రాజకీయ నాయకులకు సంబంధించి కావచ్చు, మిగతా ఎవరితో ప్రమేయం ఉన్నట్టుగా ఆరోపణలు వచ్చాయో వారందరినీ సమక్షంలోనే ప్రభాకర్ రావు విచారణ జరగాలి. గత అరెస్ట్ అయినటువంటి అధికారులకు సంబంధించి కూడా మరొకసారి విచారణ పిలిచి వారి సమక్షంలోనే, ఎందుకంటే ఆధారాలను కూడా మొత్తం పూర్తిగా ధ్వంసం చేశారు కాబట్టి ఆధారాల ధ్వంసం వెనుక ఉద్దేశాలు ఏంటి, ఆ వివరాలు పూర్తి స్థాయిలో రాబట్టాల్సిన అవసరం ఉంది. ఇంకా కొన్ని డివైసెస్ సంబంధించిన వివరాలు లేవు కాబట్టి ఆ టెక్నికల్ సంబంధించిన ఆధారాలు కూడా పూర్తి స్థాయిలో మనం సేకరించాల్సిన అవసరం ఉంది. 2వ ఛార్జ్షీట్ అంతా కూడా సమగ్రంగా ఉందన్నటువంటి ఒక ఆదేశం అయితే సిపి సజ్జనార్ చేశారు. రేపు సిపి సజ్జనార్ స్వయంగా ప్రభాకర్ రావును విచారిస్తున్నటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ సమావేశం కూడా కొంత కీలకమైంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమణ.